అక్కడ ఎదలాపురం మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన ఎదలాపురం మున్సిపాలిటీలో 22వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పొంగులేటి సీనన్న ఆశీస్సులతోని నాకు ఈ అవకాశం దక్కినందుకు నేను చాలా కృతజ్ఞత భావంతో ఉన్నాను. ఇక్కడ 3 కాలనీలు ఉంటాయి 22వ డివిజన్లో. సప్తగిరి నగర్, సాయి గణేష్ నగర్, టీఎన్జిఎస్ కాలనీ. ఈ 3 కాలనీలు కలిపి మొత్తం 1509 ఓట్లతో కొత్తగా ఏర్పడిన వార్డు. అయితే ఇక్కడ గతంలో పంచాయతీగా ఉండి పెద్దగా డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత సీనన్న ఆశీస్సులతో ఈ కొత్త మున్సిపాలిటీని ఒక సుందరమైన మున్సిపాలిటీగా సువర్ణ యుగంలాగా మార్చుకోవాలనే ఉద్దేశంతో సీనన్న నిధులు చాలా వరకు మాకు ఇస్తారనే ఉద్దేశంతో ఉన్నాము. ఇవి రోడ్సు, డ్రైన్లే కాకుండా ఇక్కడ ఈ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయమని ఇక్కడ వాళ్ళు అడిగారు. వాళ్ళ కోరిక మేరకు నేను అది కృషి చేస్తానని నేను 100% ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను. అలాగే శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోని నేను ఏదైనా సాధించగలననే నమ్మకం నాకుంది. ఎందుకనంటే నేను సీనన్నతో 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను. నాకు ఆయనకున్న సాన్నిహిత్యంతో ఎటువంటి సమస్యనైనా తీర్చగలనని నాకు నమ్మకం ఉంది. ఈ ప్రజల సహకారం ఎలా ఉందంటే ఈ కాలనీలలో వస్తుంటే నేను ఒంటరిగా వస్తున్నా కూడా నాతో అందరూ కలిసి వీళ్ళంతా నా ఆత్మ బంధువులు, నా ఒక కుటుంబంలాగా ఎంత బాగా సహకరిస్తున్నారంటే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇంత ఫాలోయింగ్ ఎట్లా ఉందని. నాకు సీనన్న అండ ఉండటం వల్లనే ఉందని నాకు అర్థమవుతుంది. ఇది సీనన్నకి నేను గెలిచి సీనన్నకి అంకితం ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నాకు ఈ ఓటర్ దేవుళ్ళు నా కుటుంబ సభ్యులు ఈ వార్డుని నా కుటుంబంలాగా చూసుకుంటా. నేను ఏ కష్టం వచ్చినా కానీ నేను కూతవేటు దూరంలోనే ఉంటా. ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా కానీ ఎవరికి ఏ సహకారం కావాలన్నా కానీ నేను అందుబాటులో ఉంటానని కూడా నేను మరొక్క మారు ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను సక్సెస్ అవుతానని చెప్పేసి నేను చెప్తున్నాను. గారు మా మంచి మిత్రుడు, నాకు సోదరు లాంటి వాడు. ఇతని కోసం అహర్నిశలు పనిచేస్తాను. గెలుస్తాడు. గెలిచిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంకే సమస్యలున్నా తీర్చగలడని విశ్వాసంతో అందరు ప్రజలంతా ముందుకు వస్తారు. ఏకదీక్షతో అందరు పనిచేస్తారు, ఏమీ ఆశించకుండా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా కాంగ్రెస్ సహకరించి ఓటేస్తామనేసి మేము ప్రామిస్ చేస్తున్నాం. ఈ సోమ వెంకటరెడ్డి గారు కూడా మాకు అలాగే చెప్పారు. ఎందుకంటే మేము వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. రోడ్లు లేక, డ్రైనేజీలు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పొంగులేటి గారు కూడా మాకు వాగ్దానం చేశారు. మీకు మేమున్నామమ్మా, మేము చేస్తామని చెప్పారు. అలాగే మీరు కూడా చెప్పారు. ఆ ఉద్దేశంతోనే మేము వీటిని గెలిపించాలని మేము అందరం కూడా సంకల్పించుకున్నాము. గెలుస్తారు కూడాను. అది ఏర్పాటై 2008లో ఏర్పాటైంది. ఈ ఏర్పాటులో ఎలాంటి రోడ్లు, ఎలాంటి డ్రైనేజ్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇన్ని 15-18 సంవత్సరాలను కూడా ఇది ఎలాంటి డెవలప్మెంట్ నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రోడ్లు వేశారు. అవతల కానీ టీఎన్జిఎస్ కాలనీ నార్త్ సైడ్, సౌత్ సైడ్. నార్త్ సైడ్ చాలా వరకు రోడ్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు 50% పైన వేశారు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు కడుతున్నారు. అలానే సౌత్ సైడ్ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ డ్రైనేజీలు కానీ రోడ్లకు కానీ శాంక్షన్ చేసి ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి మాకు డెవలప్మెంట్ చేస్తానని మాట ఇచ్చి అదే మాట ప్రకారం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారి తరఫున వారికి నమ్మకమైన పనిచేసే వ్యక్తిగా సోము వెంకటరెడ్డి గారిని నిలబెట్టి ఈ వార్డును గెలిపించుకొని ఈ కాలనీ యొక్క డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తారని మేమందరం ఆశిస్తూ అందరం కూడా హస్తం గుర్తుగా ఓటేసి సోము వెంకటరెడ్డి గారిని గెలిపించాలని మాకున్న ఈ కాలనీ వాసులందరికీ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సీనన్న ఓట్లు అడుగుతూ ఇక్కడ ఏ పనులు కూడా మేము కూడా ఓట్లు అడిగి ఇక్కడ వేపించి సీనన్న గెలిపించి ఇక్కడ మంచి పనులు రోడ్లు అవన్నీ కూడా చేయాలి. అన్ని పనులు కావాలి.